ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుని నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినడలా విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గోధుమ గింజ ఫలించాలి అంటే అది భూమిలో పడి విరిగిపోవాలి. విత్తనం భూమిలో పడి విరగకపోయినట్లయితే అది ఒంటిగా నుండి చచ్చిపోతుంది. అది విరిగితేనే విస్తారముగా ఫలిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తీర్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచుబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లల రక్తం అంశం గలవారైనందున ఆ ప్రకారము మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. భక్తుడి విధంగా అంటున్నాడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారుతో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇట్లుండగా ఏముందుమో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధేవుడు, తన సొంత కుమారుని గురించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపుడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు, నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణం నుండి జీవములకు దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచిన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీవు మా కొరకు చేసిన సేవా త్యాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు మాకు ఇచ్చిన రక్షణను విమోచనను పొందుకొని ఈ రక్షణను గురించిన సువార్తను అనేకులకు ప్రకటించే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, నీవు మా నిమిత్తము నీ ప్రాణం పెట్టేవు గనుక మేము కూడా మా సహోదరుల నిమిత్తము మా ప్రాణం పెట్టబదులమై ఉంటుకు కృపచూపమని, నీ ప్రేమను క్రియల్లో చూపే వారముగా మేము ఉండుటకు సహాయం దయచేయమని, మీరు మాకు ఇచ్చి నీ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.